హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది స్మాల్ స్టోరీస్ ఇష్టపడేవారు ఉంటే మినీ కథల మణిహారం అనే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు ప్రేమనా పెళ్ళినా. విహాన్ తాత సంపాదించి పెట్టినది వృధా అయితే చెయ్యలేదు. దాని నుంచి ఇతను సంపాదించే మనీ మొత్తం లగ్జరీలకు వాడేస్తాడు. ఎందుకంటే ప్రేమ అంటే నచ్చదు, పెళ్ళి అంటే ఎవరినో తీసుకుని వచ్చి దాని జీవితకాలం అమ్మా బుజ్జి అంటూ కేర్ చేయవలసిన అవసరం లేదు. ప్రేమ బంధం అని పెంచుకుంటూ పోయి తర్వాత బాధపడటం కంటే అవసరాలకు డబ్బు పడేస్తే కో అంటే కోటి మంది అలా నచ్చిన అమ్మాయితో నచ్చినట్టు బ్రతికేస్తాడు. కొంతమంది అమ్మాయిలకు అందగాడైతే కొంతమంది అమ్మాయిలకు కామాంధుడు. గౌతమ్ తనకు కూడా బాబు సంపాదించి పెట్టింది డెవలప్ చేస్తూ ఒక డిగ్నిటీని కాపాడుతూ తండ్రి పేరును సార్థకం చెయ్యాలి అనే ఒక మంచి మనిషి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటూ ఏమీ లేవు. ఆఫీసులో అమ్మాయిలకు కలల రాకుమారుడు. బిజినెస్లో పోటీ అంటే గౌతమ్కి విహాన్కి ఇద్దరి మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గున అంటుంది అనేది ఇటు ఈ ఆఫీసులో అటు ఆ ఆఫీసులో వాళ్ళకి తెలిసిన విషయం. ధన్యశ్రీ అందమైన అమ్మాయే కాదు, అందమైన మనసున్న అమ్మాయి. అందరితో నిస్వార్థంగా స్నేహం చేస్తుంది. పని పట్ల శ్రద్ధ. తన అనేవారికి ఆమె పంచే ప్రేమ అద్భుతం. తన స్టడీస్ అయిపోగానే చక్కగా మంచి కంపెనీలో జాబ్ కోసం ట్రయల్స్ వేస్తుంటే విహాన్ కంపెనీలో శాలరీ అమ్మాయిలకు ఎక్కువ ఇస్తారు అని చెప్పినా కానీ వాడెంతటి కామాంధుడు నాకు తెలుసు. వాడి కంట్లో పడినా కానీ ఆడపిల్ల జీవితం ఆ రోజుతో సర్వనాశనం అయినట్టే. దాని మనసు తెలుసుకోడు. డబ్బుతో ప్రతీది కొనగలను అనే పొగరున్నవాడు. వాడి దగ్గర జాబ్ చేసుకునే దానికంటే మూసుకొని ఇంట్లో ఉండటం చాలా బెస్ట్ అని గౌతమ్ కంపెనీలో కాస్త ట్రై చేయగా జాబ్ దొరికింది. గౌతమ్ కంపెనీకి ఆడపిల్లలు జాబ్ కోసం పోటీ పడతారు. ఎందుకంటే అక్కడ ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఉంటుంది అని. డబ్బు కావాలి అంటే విహాన్ దగ్గరికి వెళ్తారు. అలా ధన్యశ్రీ గౌతమ్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా చేరింది. అతి కొంత టైంలోనే తన టాలెంట్ చూపించి గౌతమ్ దృష్టిలో కూడా పడింది. గౌతమ్ ఎంతమంది అమ్మాయిలను చూసినా కానీ అతని మనసు చెలించలేదు. కానీ శ్రీ మాట్లాడే విధానం, పని పట్ల శ్రద్ధ, తన ఆఫీసులో ఇన్ని రోజులుగా ఉంటున్నా కానీ అందరూ గౌతమ్ని తినేసేలా చూసినా కానీ శ్రీ ఏ రోజు తన లిమిట్స్ని దాటలేదు. అలా కూడా గౌతమ్ మదిలో నిలిచింది. ధన్యశ్రీని చూడగానే గౌతమ్కి ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని, తనకు ఒంటి మీదికి వయసు వచ్చింది అని గుర్తుకు వచ్చింది. అప్పటి వరకు బిజినెస్లో విహాన్తో ఎలా పోటీ పడుతూ ఎదగాలి అని ఆలోచించిన వాడు ఒక్కసారిగా అతని మనసుకు ధన్యశ్రీ చేరిపోయింది. అలా లంచ్ టైంలో ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే గౌతమ్ శ్రీని సీసీ కెమెరాల ద్వారా ఆమెను చూస్తూ మురిసిపోతున్నాడు. అలా ధైర్యం చేసి ఒకానొక సందర్భంలో ప్రపోజ్ కూడా చేశాడు. ధన్యశ్రీ కూడా బయటపడలేదు. కానీ స్టాఫ్ మొత్తం గౌతమ్ని పొగడ్తలతో ముంచేయటం, తన ముందే బాస్ ఒక్క లుక్కు మనకేసి వేస్తే నిద్ర పట్టదే అనటం, అతని మనసు గురించి చెప్పటం వల్ల ఆమె మదిలో అలా నిలిచిపోయాడు. తాను ప్రపోజ్ చేయటానికి తన ఇంటి పరిస్థితి, అక్కకి ఇంకా పెళ్లి కాలేదు. అందుకని అలా సైలెంట్గా తన వరకు తాను చేసుకుంటుంది. ఇక గౌతమ్ ప్రపోజ్ చేస్తే నో అని చెప్పటానికి ఏమీ లేదు కనుక ఎస్ చెప్పింది. కానీ అక్క పెళ్లి తర్వాతనే నేను ఇంట్లో చెప్పగలుగుతాను. అప్పటి వరకు మరి నా కోసం వెయిట్ చేస్తారా అని అడిగింది. గౌతమ్ నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. నీ ప్రేమ పొందగలిగాను. నీతో జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటి వరకు ప్రేమించుకుందాం అని ఇద్దరు డీప్గా ప్రేమలో మునిగిపోయారు. అలా వీళ్ళ ప్రేమ బయట కూడా పొక్కింది. అయినా ఎవరు బెదిరిపోలేదు. నిజంగానే ప్రేమించుకుంటున్నారు కనుక అడిగిన వాళ్ళకి ఎస్ అని చెప్పక తప్పలేదు. అలా ఒకరోజు ఏదో అన్ని కంపెనీలకు మీటింగ్ ఉండి వెళ్ళారు. గౌతమ్ ధన్యశ్రీతో వెళ్ళాడు. అప్పటికీ శ్రీ వద్దు గౌతమ్ నేను రాను, అయినా నాకు అప్పుడే ఫోకస్ అవ్వాలని కూడా అనిపించటం లేదు అంటుంటే గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోనా అన్నాడు. ధన్యశ్రీ అబ్బా గౌతమ్ అలా కాదు, పెళ్లి తర్వాత నీ ఇష్టం. శ్రీ బాధ ఏంటంటే అక్కడికి విహాన్ వస్తాడు. వాడి చూపులు ఆడవాళ్ల మీద పడితే వాడొక చండాలుడు అనేది ఒక టాకు. అందుకని వెళ్ళాలనిపించలేదు. కానీ గౌతమ్ బుజ్జగించి
వెళ్ళక తప్పలేదు. అలా మీటింగ్ అయిపోయింది. ఎండీలందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళతో వచ్చిన వాళ్ళు బయట వెయిట్ చేయటానికి వెళుతుంటే విహాన్ గౌతమ్తో శ్రీని చూసినప్పుడు సూపర్ ఫిగర్ అనుకున్నాడు. అలా బయటికి వెళ్తున్న శ్రీని చూసి పరుగున విహాన్ ఆమెను చేరి వెంటనే ఆమె నడుము ప్రెస్ చేస్తూ ఐ వాంట్ యూ అన్నాడు. ధన్యశ్రీ గజ గజ వణుకుతూ కోపంతో చెయ్యి చేసుకోవాలి అనుకున్నా కానీ విహాన్ అసలు ఆమెను ఊపిరి కూడా ఆడనివ్వకుండా చిరాకు చేస్తుంటే గౌతమ్ అక్కడికి వెళ్ళి తను నా లవర్ ప్లీజ్ అన్నాడు. విహాన్ ఓ సారీ ఫిగర్ బాగుంది, నీకు బోర్ కొడితే నాకు చెప్పు అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక శ్రీ రగిలిపోతుంది కదా, అలా ఇలా రగిలిపోవటం లేదు. ఆ కోపాన్నంతా గౌతమ్ మీద చూపిస్తూ అందుకే రానన్నాను, వాడి గురించి ఒక్కరన్నా మంచివాడు అని చెప్పిన వాళ్ళు లేరు. అయినా ఆడపిల్లలను అంటే అలా మీదికి వస్తాడు దరిద్రుడు పింజారి వెధవ అని పిచ్చి పిచ్చిగా తిడుతుంది. గౌతమ్ ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి, ఎందుకు నువ్వు అంతలా ఆవేశపడతావు? ఆ విహాన్ అమ్మాయిల పిచ్చోడే కాదనటం లేదు, కానీ నచ్చిన అమ్మాయిని డబ్బు పెట్టి బుజ్జగించి డ్రాప్ చేసి సొంతం చేసుకుంటాడేమో, కానీ పెళ్ళైన అమ్మాయిల జోలికైతే వెళ్ళడు కదా. మనం పెళ్లి చేసుకున్నాక నీ జోలికి రాడలే, వదిలే లైట్ తీసుకో అంటూ వెళ్ళిపోయారు. అలా గౌతమ్ ధన్యశ్రీ లవ్లో డీప్గా ఉన్నాడు. ఏదో ప్రాజెక్టు గురించి 1 నెల రోజులు ధన్యశ్రీని వదిలిపెట్టి వెళ్ళాలి, కానీ గౌతమ్ వెళ్ళలేకపోతున్నాడు. ధన్యశ్రీ నేను కూడా రానా అన్నది. గౌతమ్ నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలని ఉంది, కానీ అక్కడ విహాన్ లాంటి వాళ్లే ఎక్కువ ఉంటారు, నువ్వు ఉండలేవు. ప్రతి క్షణం నీ బాధని నేను చూడలేను, పెళ్ళయి ఉంటే ఖచ్చితంగా తీసుకుని వెళ్దును అన్నాడు. ధన్యశ్రీకి కూడా బాధగా అనిపించింది. అదేంటో అక్కకి సంబంధాలు చూస్తూనే ఉన్నారు, కానీ వచ్చిన వాళ్ళందరూ నన్ను చేసుకుంటాను అంటున్నారు. అప్పటికి అమ్మ పెళ్లి చూపుల రోజు నన్ను ఇంట్లో కూడా ఉంచటం లేదు. దానికి పెళ్ళి అయిపోతే మనం వెంటనే పెళ్లి చేసుకుందాము, నేను కూడా వెయిట్ చేయలేను గౌతమ్ అంటుంది. గౌతమ్ ధన్యశ్రీని దగ్గరికి లాక్కొని నాకు వెయిట్ చేయాలని లేదు, నీకు వెయిట్ చేయాలని లేదు, ఇద్దరం కమిట్ అయిపోయి పెళ్లి తర్వాత చేసుకుందామా అన్నాడు. ధన్యశ్రీ ఏంటి గౌతమ్ నువ్వు మరి ఇలా మాట్లాడుతున్నావేంటి అంటేను, గౌతమ్ ఏం చెయ్యను, నీ ప్రేమలో పడ్డాక నేను కూడా బ్యాడ్ బాయ్ లాగా తయారవుతున్నాను, అదంతా నీ ఒక్కదాని దగ్గరే సుమి అంటుంటే ధన్యశ్రీ నాకు తెలియదా అంటూ సరే బయలుదేరు టైం అవుతుంది కదా అంటేను, గౌతమ్ ప్రియుడు 1 మంత్ కనపడ్డడే, వాడికి ఒక స్వీట్ గిఫ్ట్ ఇవ్వాలని కొంచెం కూడా లేదు అని అలకగా అన్నాడు. ధన్యశ్రీ తానే గౌతమ్ పెదవులు అందుకొని తీయని ముద్దుని కానుకగా ఇచ్చి సరిపోతుందా అన్నది. గౌతమ్ ధన్యని తన మీదికి లాక్కొని నువ్విచ్చావు నేను కూడా ఇవ్వాలి కదా అంటూ అతను మరొక్కసారి పెదవులు అందుకుని బ్లడ్ని తెప్పించేసి వదిలేశాడు. ధన్యశ్రీ కొడుతుంటే గౌతమ్ తన నాలుకతో ఆమె పెదవులపై మెల్లిగా రాస్తూ లవ్ యూ బంగారం, నీతో జీవితం త్వరగా మొదలు పెట్టాలని ఉంది, నేను వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసుకుని వచ్చే లోపల మీ అక్కకు పెళ్లి సెట్ అయిందని ఒక స్వీట్ కబురు ఇవ్వు చాలు అంటూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా గౌతమ్ వెళ్ళిపోయాక ధన్యశ్రీకి రోజులు అస్సలు గడవటం లేదు. గౌతమ్ ప్రేమ అతను ఇచ్చిన ముద్దు ఆ తలపులతోటే కష్టంగా పాపం జాబ్ కూడా చేయలేకపోతుంది. అలా ఒకరోజు ఫోను గౌతమ్కి యాక్సిడెంట్ అయింది, అతను ఒక చోట ఉన్నాడు అని ఫోన్ వస్తే గౌతమ్కి ఎంత ఫోన్ చేసినా కానీ అతని ఫోన్ కలవటం లేదు. ఆ ఫోన్ నిజమే అనుకొని పరుగులు పెట్టింది. వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళి ఏదో ఒక కాటేజ్ నెంబర్ కూడా గుర్తు పెట్టుకుని అక్కడికి వెళ్ళింది. తలుపు తీసింది. వెంటనే ఆమెపై పూల వర్షం కురిసింది. గౌతమ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై లైఫ్ అన్నాడు. అప్పటి వరకు ధన్యశ్రీ గౌతమ్కి ఏమైందో అని పరుగున వచ్చి ఈరోజు తన బర్త్డే అన్న ఆలోచన కూడా మరచి ఆమె ప్రాణమంతా గౌతమ్ మీద ఉన్నది కదా, గౌతమ్ సేఫ్గా ఉన్నాడు అనగానే పరుగున వెళ్ళి గౌతమ్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఐ లవ్ యూ గౌతమ్, నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా నా ప్రాణం ఆగనంటుంది అని గౌతమ్ని బెడ్ పైకి తోసేసి ముద్దుల వర్షం కురిపించింది. గౌతమ్ హే శ్రీ, నువ్వు ఇలా చేస్తే అసలే ఫుల్ హ్యాపీలో ఉన్నా, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ధన్యశ్రీ ఏంటి హ్యాపీ, ప్రాజెక్ట్ నీకే వచ్చింది అంతే కదా, ఆ హ్యాపీతోటి నా బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ చెయ్యాలి అనుకున్నావు అంతే కదా అనగానే గౌతమ్ ధన్యశ్రీని గట్టిగా హగ్ చేసుకుని చెప్పకుండానే భలేగా తెలిసిపోతాయి నీకు అంటూ ధన్యని బెడ్ పైకి చేర్చి ఆమెపై చేరాడు. నువ్వు ఒక కిస్ ఇస్తేనే అసలు నాకు ఆ ప్రాజెక్టు రాదు అనుకున్నటువంటిది వచ్చింది, అదే నువ్వే నా దానివైతే నేను చాలా లక్కీ అయిపోతాను అంటూ ధన్యకి ముద్దుల వర్షం కురిపిస్తూ మరి నీ బర్త్డేకి నాకు గిఫ్టు అన్నాడు. ధన్యశ్రీ పాపం అప్పటి వరకు గౌతమ్కి ఏమైందో అని
ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్న గౌతమ్ని చూసి ఆమెకు చాలా హ్యాపీగా ఉండి, నా బర్త్డే గిఫ్ట్ నన్ను నేను నీకు ఇచ్చేసుకోనా అన్నది. గౌతమ్ నిజంగానా అంటూ అల్లుకుపోతున్నాడు. గౌతమ్ చేసే మాయకు ధన్యశ్రీ కూడా రెస్పాండ్ అవుతూ, అక్కకి పెళ్లి సెట్ అయింది, ఇక తర్వాత మనదే కదా, ఇక నీకు నో చెప్పనులే అన్నది. గౌతమ్ వావ్ అంటూ, అయితే నీ గిఫ్ట్ నేను ఫుల్గా ఆస్వాదించాలి అంటూ ఇద్దరి మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. ఒకరి కోసమే ఒకరు అనేలా ఉన్న తనువులు ఒకటై పోవటానికి వారి వంటిపై వస్త్రాలు ఒకటి ఒకటి తొలుగుతూ ఇద్దరు కూడా ప్రాణంతో ప్రాణమై ఒకటైపోయారు. అలా ధన్యశ్రీ ఇంట్లో ఏదో వర్క్ కోసం అని బయటికి వచ్చింది. అలా వర్క్ కాలేదు అని ఇద్దరు చాలా అంటే హ్యాపీగా 1 వీక్ ఉన్నారు. అలా ఇద్దరు వచ్చి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయ్యారు. ధన్యశ్రీ అక్క పెళ్ళికి అని లీవ్ తీసుకుంది. పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి అని గౌతమ్ దగ్గర మాట కూడా తీసుకుంది. గౌతమ్ నేను రాకుండానా అని ధన్యశ్రీని పంపించాడు. అలా ధన్యశ్రీ అక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంటే గౌతమ్ రాలేదు అని ధన్యశ్రీ ఫోన్ చేసింది. గౌతమ్, శ్రీ మనకి ప్రాజెక్టు వచ్చింది కదా, దాని గురించి ఏదో ప్రాబ్లం ఉంటేను 1 వీక్ బ్యాక్ ముంబై వచ్చేశాను. నువ్వు బిజీగా ఉంటావని చెప్పలేదు. పని అయిపోతుంది అనుకున్నా కానీ పని కాలేదు, అర్థం చేసుకో అన్నాడు. ధన్యశ్రీ సరే గౌతమ్, పని చూసుకుని నిదానంగానే రా అన్నది. అలా అప్పుడు వెళ్ళిన గౌతమ్ 1 నెల తరువాత తిరిగి వచ్చాడు. గౌతమ్ని చూసిన ధన్యశ్రీ పరుగున వెళ్ళి గౌతమ్ని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వైతే ఫోన్ కూడా అందుబాటులో లేకుండా నన్ను చాలా బాధ పెడుతున్నావు. అక్క పెళ్ళైపోయి కూడా 1 మంత్ పైనే అయింది. ఇంట్లో చెప్దామంటే నువ్వు లేవు గౌతమ్, ఐఆమ్ ప్రెగ్నెంట్ అన్నది. గౌతమ్ ఒక్కసారిగా ధన్యశ్రీని గట్టిగా హగ్ చేసుకుని ఆమె తలను అతని గుండెల్లో పెట్టుకుని ఆమె తలపై ముద్దులు పెట్టి ధన్యశ్రీని జరుపుతూ నిజమా అని సంతోషంగా అడిగాడు. ధన్యశ్రీ సిగ్గుపడుతూ అవును అన్నది. గౌతమ్, మన పెళ్లి చాలా గ్రాండ్గా జరగాలి అనుకున్నా కానీ టైం లేదే ఎలా అన్నాడు. ధన్యశ్రీ, గౌతమ్, మన పెళ్లి చాలా గ్రాండ్గా కూడా ఏం అవసరం లేదు, గుడిలో పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పి ముహూర్తాలు అది ఇది అనే వరకు మళ్ళీ నేను ఇలా అంటే ఏమంటారో తెలియదు అంటూ గుడిలో పెళ్లి చేసుకోవటానికి ఇద్దరు సిద్ధపడ్డారు. ధన్యశ్రీ ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో టెంపుల్ దగ్గర చీర కట్టుకొని గౌతమ్ కోసం ఎదురు చూస్తూ గుడిలోకి వెళ్తుంది వస్తుంది. పంతులు గారు, ఏంటి శ్రీ కంగారు పడుతున్నావు అంటే, ధన్యశ్రీ, ఏం లేదు పంతులు గారు, ఒకరు వస్తానన్నారు, వారి కోసం చూస్తున్నాను అంటూ కంగారుగా చూస్తూనే ఉంది. పంతులు గారు గర్భగుడి తలుపులు వేస్తుంటే ధన్యశ్రీ గబాగబా అక్కడికి వెళ్ళి తలుపులు మూసేస్తున్నారు అంటుంటే, పంతులు గారు, ఇప్పుడు ఈ టైంలో ఎవరు రారు కదమ్మా, అందుకే కాసేపు నడుము బాగా నొప్పి లేస్తుంది, అలా వెళ్ళి నడుము వాలుస్తా అన్నాడు. కొద్దిసేపు చూడండి పంతులు గారు అని ప్రాధేయపడుతుంది ధన్యశ్రీ. అంతలోనే అక్కడికి కార్లు ఒకటి తర్వాత ఒకటి ఆగుతుంటే గౌతమ్ వచ్చాడేమో అని పరుగున చూసింది. కానీ గౌతమ్ కనిపించలేదు. విహాన్ పెళ్లి బట్టలలో పక్కన చాలా మంది ఆడవాళ్లు పూలు పళ్ళు చీర అన్ని పట్టుకుని వస్తున్నారు. ధన్యశ్రీ, వేడి మొహానికి కూడా పెళ్ళేనా, ఎవరితో ఆ మహానుభావురాలు అని కోపంగా పక్కకు తప్పుకుంది. విహాన్ పక్కన వాళ్ళు అవన్నీ అమ్మవారికి చూపించి పూజ చెయ్యండి అని దాని మీద ఒక నోట్ల కట్టే పెట్టాడు విహాన్. అది చూసిన పంతులు గారు ఆనందంతో పూజ మొదలు పెట్టాడు. చక్కగా పూజ చేసి అవి వాళ్ళకి ఇస్తూ, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు బాబు మీరు అని అన్నాడు. విహాన్, నేను తాళి కట్టేటప్పుడు చక్కగా మంత్రాలు చదవండి, బలంగా ఉండాలి మా పెళ్ళి అన్నాడు. పంతులు గారు ఆనందంతో ఆ వచ్చిన వాళ్ళందరిలో ఎవరు లే అని చూస్తున్నాడు. విహాన్, పంతులు గారు మీ చేత అందరికీ అమ్మవారి సింధూరం దిద్దండి అనగానే అందరూ పంతులు గారితో సింధూరం పెట్టించుకుంటుంటే ధన్యశ్రీ కూడా అక్కడికి వచ్చింది. పూజ చేపించలేదు, గౌతమ్ రాలేదు, అమ్మవారి కుంకుమ ఇస్తుంటే ఎందుకు వద్దంటుంది. అలా పంతులు గారు సింధూరం అమ్మవారిది పెట్టగానే విహాన్ తాలిబొట్టు తాడు తీసి ధన్యశ్రీ మెడలో కట్టేశాడు. ధన్యశ్రీకి తను భూమిలోకి కూరుకుపోతుందా, కాలం పరిగెడుతుందా, ఆగిపోతుందా, గాలి స్తంభించిందా, ఆకాశం విరిగి మీద పడ్డదా, భూమి బ్రద్దలైపోయిందా, పిలపిలమని పిడుగులు పడుతున్నాయా, అగ్ని జ్వాలలు ఎగసి పడుతున్నాయా అన్నట్టుగా ఒక్కసారి ఆమె ఏమవుతుందో కూడా అర్థం కాకుండా విహాన్కెళ్ళి చూసి చెయ్యి లేపబోయింది. విహాన్ ఆ చెయ్యిని గట్టిగా మడిచి ఆమెను తన కౌగిలిలో ఒత్తుతూ అలాగే బయటికి తీసుకుని వచ్చి, అక్కడ మీడియా ఉంటే దిస్ ఈజ్ మై వైఫ్ ధన్యశ్రీ అంటూ ధన్యశ్రీని గట్టిగా అలాగే వత్తేస్తూ కారులో విసిరికొట్టి తాను ఆమె పక్కన కూర్చొని డ్రైవర్ని పోనీ అన్నాడు. అతను ఒక బ్యూటిఫుల్ హౌస్కి తీసుకొని పోయి కారు ఆపాడు.
విహాన్ దిగు అంటే ధన్యశ్రీ కోపంగా చూస్తుంటే డోర్ తీసి జబ్బ పట్టుకొని బరాబరా గుమ్మం దగ్గరికి గుంజుకొని వచ్చాడు. అదే స్పీడ్లో ఇంట్లో అడుగు పెడుతుంటే ఆ ఇంట్లో విహాన్ తల్లి జమున. అరే విహాన్, ఇప్పటి వరకు నీ జీవితం నీ ఇష్టం అని వదిలేశాను. ఈరోజు నీ జీవితాన్ని ఎందుకు ఇంకొక అమ్మాయితో ముడిపెట్టుకున్నావు అనేది నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు తను నీ అర్ధాంగిగా ఇంట్లోకి వచ్చేటప్పుడు కొన్ని ఆచారాలు ఉంటాయి. అది కూడా నీ ఇష్టానికి చేస్తాను అంటే నేనేం చెయ్యలేను అంటే విహాన్ సరే అమ్మా, నువ్వు చెప్పింది చేస్తాను అని ఊహ తెలిసిన దగ్గర నుంచి జమున మాట ఏ రోజు వినడు కొడుకు. ఈరోజు అడుగు లోపల పెట్టబోయి వెనక్కి తగ్గాడు. ధన్యశ్రీ అసలు ఆమె జీవితంలో ఏం జరుగుతుంది, ఇదంతా ఏమిటి, ఈ కామాంధుడు నా మెడలో ఎందుకు తాళి కట్టాడు, అసలు నా గౌతమ్ నా కడుపులో బిడ్డ అని ఆ వేదనకి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనిపించటం లేదు. కానీ విహాన్ ఒంటరిగా దొరికితే తనను కొట్టి చంపాలి అని, అతను ఎందుకు ఇలా చేశాడు అని అడగాలని వేదన పడుతుంది ఆమె మనసు. గౌతమ్ నన్ను ఈ రావణుడి చెర నుంచి విడిపించు అని ఆమె విలపిస్తుంది. పనావిడ హారతిచ్చి రమ్మని చెప్పింది. ధన్యశ్రీ సైలెంట్గా ఉంటే విహాన్ జబ్బ పట్టి బరాబరా లాక్కుపోయి తన బెడ్రూమ్లో విసిరి కొట్టాడు. విహాన్ కోపాన్ని చూసిన ధన్యశ్రీ తనకి అంతకంటే కోపం ఎక్కువై గట్టిగా విహాన్ని ఒక్క తోపు తోసి, ఎవడ్రా నువ్వు అసలు, నాపై నీకే హక్కు ఉంది, నీ ఇష్టానికి నా మెడలో తాళి కట్టి నీ రూమ్లోకి గుంజుకుని వస్తే నీ పక్క మీదికి వచ్చేస్తాను అనుకుంటున్నావా, చావనైనా చస్తాను కానీ నీ పక్క మీదికి రాను అనగానే విహాన్ నీతో ఎవరికి కావాలి, పక్క నిన్నేమైనా ప్రేమతో లేకపోతే నీతో జీవితం కావాలి అని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చాను అనుకుంటున్నావా, ఆ గౌతమ్ గాడి మీద పగతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. మన పెళ్ళిప్పుడు అందరికీ తెలుసు, వాడు నా నుంచి వాడి ప్రియురాలువైన నిన్ను తీసుకుని పోలేడు. గౌతమ్ గుడ్ బాయ్ కదా, మీరిద్దరు ప్రేమించుకుని హ్యాపీగా లైఫ్ లాంగ్ జీవితం పంచుకుంటే చూస్తూ పప్పలాగా ఉంటాననుకున్నావా, మొన్న వచ్చిన ప్రాజెక్టు సింపుల్గా వాడికి వచ్చింది, వాడికి నాకు ఎప్పటి నుంచో టఫ్ కాంపిటీషన్, అదేంటో ఇద్దరము ప్రాజెక్ట్ ఒకటే కోడ్ చేసినా కానీ వాడికి ఎందుకు వెళ్ళిందా అని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ ప్రాజెక్టు వాడికి రావటానికి నా నుంచి పోవటానికి ఏంటో తెలుసా, ఒక్క పెన్ మార్క్ అంటే పేపర్ మీద పెన్ మార్క్ ఉందని ఆ ప్రాజెక్టు నుంచి నా నుంచి పోయింది, ఒక్క కిస్ నీది వాడిని అందలం ఎక్కించింది. వాడికి అంత లక్కీ నువ్వు అన్నప్పుడు నిన్ను వాడితే ఎలా ఉంచుతానే పిచ్చిదాన, ప్రేమించిన ప్రేయసి లక్కీ పర్సన్ అని మురిసిపోతున్నాడు కదా, ఆ రెండు వాడి జీవితంలో లేకుండా చేశా. ఇక నాకు తెలిసి వాడికి ప్రాజెక్టు పోతుంది, వాడి ప్రేయసి నా అయిందని హార్ట్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక నాకు నా సామ్రాజ్యానికి ఎదురంటూ లేదు, ఇక నేనే బిజినెస్లో నెంబర్ 1 అని పొగరుగా అన్నాడు. ధన్యశ్రీ ఒరే ఒరే ఒరే, నువ్వు మనిషివేనంటరా, అసలు పురుగులు పడిపోతావు, అయినా నువ్వు ఒక తాళి కట్టి నీ దగ్గర ఉంచుకుంటా అంటే ఉండిపోతాను అనుకుంటున్నావా, తాళి తెంచైన మొహాన వేసిపోతాను అని తాళి మీద చెయ్యి వేస్తుంది జమున. ధన్య, ఆడపిల్లకి 5వ తనం ఒక వరం, అది నీ మెడలో బలవంతంగా పడినా ఇష్టంగా పడినా అది దూరం అయ్యాక ప్రతి ఆడదానికి దాని విలువ తెలుస్తుంది. నువ్వు వాడి నుంచి దూరం అయ్యి ఆ గౌతంతో జీవితం నీకు ఉంది అన్నప్పుడు ఆ మెడలో తాళి నేనే తీసేస్తాను. కానీ విహాన్ తాళి కట్టిన దానికి గౌతమ్ తాళి కడతాడని నీకు నమ్మకం ఉందా అంటే ధన్యశ్రీ 100కి 1000 నమ్మకం ఉంది. ఎందుకంటే గౌతమ్ బేబీ నా కడుపులో ఉంది. గౌతమ్ ప్రేమ తెలుసు, ఆ ప్రేమకు ప్రతిరూపం గౌతమ్ వదులుకోడు. ఇలాంటి వాడు 100 సార్లు తాళి కట్టినా కానీ నా గౌతమ్ నన్ను స్వీకరిస్తాడు అనగానే జమున, అంత నమ్మకం ఉన్నాక గౌతమ్కి నిన్ను నేను అప్పజెప్పి ఆ తాళిబొట్టు తాడు వాడు కట్టినందుకు నేనే నా చేతులతో తీసేస్తాను, కానీ అప్పటి వరకు అది అలా ఉండని అని వెళ్ళిపోయింది. విహాన్, మా మమ్మీ ఏదో గౌతమ్ నిన్ను ఓకే చేస్తే ఇచ్చేస్తాను అంటుంది, కానీ నువ్వు గౌతమ్ని కలవకుండా నేను చేస్తాను కదా, నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళటం అసంభవం. నేను వాడి ప్రేమని మాత్రమే లాక్కొని వచ్చాను అనుకున్నా, వాడి బిడ్డని కూడా లాక్కొని వచ్చానా, లడ్డు కావాలా నాయనా అంటే మరొక లడ్డు అని మురిసిపోతుంటే ధన్యశ్రీ, నువ్వు అసలు మనిషివే కాదు అనుకున్నా, ఇప్పటి వరకు మగాడివి కూడా కాదన్నమాట, గౌతమ్ బిడ్డకి నువ్వు తండ్రివి అవ్వాలి అని చి అన్నది. విహాన్ ధన్యశ్రీ బుగ్గ వత్తేస్తూ, నేను మగాడిని కాదా అవునా అనేది ఏదో ఒక రోజు చూపిస్తాలే గాని, వాడి బేబీ వాడి కళ్ళ ముందు లేకుండా ఉంది చూసావు, వాడు ప్రేమించింది నా బెడ్రూమ్లో ఉంది చూసావు, అబ్బబ్బబ్బబ్బా ఈ రోజు మాత్రం నాకు లైఫ్లో ఎన్నడూ లేని పిచ్చ సంతోషం, ఫుల్ పార్టీ చేసుకుంటా అంటూ వెళ్ళిపోయాడు. విహాన్ వెళ్ళిపోగానే ధన్యశ్రీ పరుగున కిందికి వచ్చి, ఆంటీ ఒక్క ఫోన్ ప్లీజ్ అన్నది. జమున, శ్రీ
వాడు నిన్ను అంత సింపుల్గా వదిలేసి వెళ్ళాడనుకున్నావా అని నవ్వుతూ సెల్లిచ్చింది ధన్యశ్రీ. గౌతమ్ నెంబర్కి ఫోన్ చేస్తే విహాన్కే వెళ్ళింది. విహాన్ లిఫ్ట్ చేసి, ఒసే పెళ్ళామా, నీకు మరీ అంత పిచ్చి పుల్క అలా కనిపిస్తున్నానా? నువ్వెవరికి ఫోన్ చేసినా నాకే వస్తదే. హ్యాపీగా తిని అత్తా కోడళ్ళు ఇద్దరు కలిసి టీవీలో 6 గంటల నుంచి 11 గంటల వరకు వచ్చే సీరియల్స్ చూస్తూ హ్యాపీగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు. జమున, మనం చెప్తే వాడు వినడు, వాడు చేసేదే చేస్తాడు అంటుంటే ధన్యశ్రీ, వాడిని చూస్తుంటే అస్యం వేస్తుంది, అటువంటి వాడిని ఎలా కన్నారా ఆంటీ అంటుంటే జమున నవ్వుతూ, వాడు అలా ఎందుకు తయారయ్యాడో నాకు తెలుసు. వాడేమీ అంత చెడ్డవాడు కాదు. ఒక్క ఆడపిల్లల విషయంలోనే ప్రేమ పెళ్లి వద్దనుకున్నాడు. ఇక నేను కూడా వాడి జీవితంలో పెళ్లి ఉండదు అనుకున్నా. కానీ ఈరోజు నీకు తాళి కట్టి తీసుకుని వస్తే నేనే షాక్ అయిపోయాను. చూద్దాం ఏం జరుగుతుందో అంటుంటే ధన్యశ్రీ, ఏం జరుగుతుంది? నన్ను బందీని చేసినంత మాత్రాన అతనికి భార్యనైపోతానా? గౌతమ్ వస్తాడు, గౌతమ్కి తెలుసు నా ప్రేమ తెలుసు, తన బిడ్డ తెలుసు అని కోపంగా ఫుడ్ కూడా తినకుండా వెళ్ళి పడుకుంది. విహాన్ అసలు ఇంటికి రాడు. అతనిప్పుడు అమ్మాయిలతో బిజీగా ఉంటాడు. ఎవరైనా కట్టుకున్న భార్య కోసం మారతారు, కానీ విహాన్ ఎందుకు మారాడు అనేది ఎవరికీ తెలియదు. అలా విహాన్ తాగి తూలుతూ ఇంటికి వచ్చాడు. తల్లి తలుపు తీసి ఆశ్చర్యపోయింది. ఎప్పుడైనా పగలు వచ్చి వెళతాడు తప్ప నైట్ ఇంటికి రావటం అంటే జమున తండ్రి చనిపోయాక ఏ రోజు రాలేదు. విహాన్ ఎవరూ లేని తల్లికి అంత పనిష్మెంట్ ఎందుకు ఇచ్చాడు ఎవరికీ తెలియదు. ఈరోజు అలా కొడుకుని చూసి నవ్వుతూ, పెళ్ళం వచ్చాక ఎలాంటి ఎదవైన మారక తప్పదు అంటుంది. విహాన్ ఉడుక్కుంటూ, అత్తగారిగా కడుపుతో ఉన్నదానికి తిండి తినిపిస్తే నేను రాకపోదును కదా అనగానే జమున, నేను అత్తగారు నువ్వు మొగుడు అని మనం అనుకుంటే సరిపోతుందా? తను కూడా అంటే మనం చెప్పింది వింటుంది అనగానే విహాన్, ఇప్పుడు నేను తినిపిస్తా చూడు అని ఒక్కసారిగా గట్టిగా కేక వేశాడు. పక్కనున్న జమున ఉలిక్కి పడ్డది. ధన్యశ్రీకి ఆకలవుతుంది. ఆమెకు తినాలని లేదు, కానీ ఆమె ప్రేమకు ప్రతిరూపం బేబీ కోసం తినాలని ఉంది. కడుపుతో ఉంది, తినలేదు అంటే కనికరం చూపిస్తారేమో అని ఉగ్గబట్టుకొని ఉంది. అలా విహాన్ కేక వేయగానే బయటికి వచ్చి ఏంటి అని అంతకంటే కోపంగా అంది. విహాన్, నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెడుదురా అని గట్టిగా అన్నాడు. ధన్యశ్రీ, నువ్వు ఒక పశువులాగా పెళ్లి చేసుకుని వస్తే పెళ్ళాన్ని అయిపోతానా? నీకు అన్ని సపర్యలు చేయటానికి నేను పెట్టను అన్నది. విహాన్, మీ అక్కకి పెళ్ళయి నెలవుతుంది కదా, కొత్తగా పెళ్ళయింది. అసలే ఆ దోషం ఈ దోషం అని చాలా రోజుల తర్వాత అయింది. మీ బావ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా, ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళడేమో, మరి ఆలోచించుకో. నువ్వు వచ్చి నాకు భోజనం పెట్టి నువ్వు తింటేనేమో నీ బావ ఈ నైట్కి మీ అక్క పక్కలోకి వెళ్తాడు, లేదంటే శ్మశానానికి వెళ్తాడు అని కోపంగా వెళ్ళి డైనింగ్ కుర్చీలో కూర్చున్నాడు. ధన్యశ్రీ ఎంత కోపం మీద వచ్చి జమున ముందు నిల్చొని, ఎటువంటి కొడుకును కన్నావు? మనిషేనా అసలు వాడు? నన్నంటే ఒక బలి పశువును చేశాడు. మా అక్క జీవితంతో ఆడుకోవటం ఏంటి అని అంటుంటే విహాన్ ఎవరికో ఫోన్ చేసి, ట్యాంకర్తో ఒకరిని గుద్ది చంపేయాలరా, నువ్వు అడిగిన డబ్బుకి డబ్బులు ఇస్తా అంటూనే స్పీకర్ పెట్టాడేమో. ఎవరు చెప్పన్నా, అరగంటలో మీరు చెప్పిన పని చేస్తాను అనగానే ధన్యశ్రీ పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్ తీస్తూ సైలెంట్గా పెడుతుంది. విహాన్ ముసిముసిగా నవ్వుతూ, ఇప్పుడు కాదులే తర్వాత చెప్తా, నువ్వైతే నాకు అందుబాటులో ఉండు అని ఫోన్ పెట్టేసి నువ్వు కూడా తిను అనగానే ధన్యశ్రీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తినేసింది. విహాన్ కూడా తిని గుడ్ గుడ్ చెప్పిన పని వెంటనే చేసావనుకో నాకు హ్యాపీగా ఉంటుంది, లేదనుకో కొంచెం క్రాక్ గాడిని, నిన్నేమి చేయను. నీ మమ్మీ, మీ డాడీ, మీ అక్క, మీ బావ నలుగురు ఉన్నారు. ఫస్ట్ టార్గెట్ మీ బావ, గుర్తు పెట్టుకొని మసులుకో అని బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ధన్యశ్రీ జమున దగ్గరికి వచ్చి, ఆంటీ మీరైనా చెప్పకూడదు, మా ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా పాపం ఆంటీ, మా అక్కకు చాలా సంబంధాలు చూశారు అని ఏడుస్తూ, ఇప్పుడే దాని జీవితం హ్యాపీగా ఉంది అని మా నాన్న సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు చూసిన న్యూస్కి వాళ్ళు నన్నేమి అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ మా అక్క జీవితం పాడైతే ఇంటికి వస్తే అమ్మా నాన్న బ్రతకలేరా ఆంటీ అని ఏడుస్తుంటే జమున, విహాన్ నా మాట వినడు, ఎందుకంటే వాడి మాట నేను వినాలి కాబట్టి. వాడి మాట నేను వినటం లేదని అసలు ఇంటికి ఒక 5-6 సంవత్సరాల పైనే అయింది. నైట్ ఎప్పుడూ రాలే, ఈరోజే వచ్చాడు, అది నీకోసమే. నీ మాట ఏమైనా వింటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ నన్ను మాత్రం ఏమీ హెల్ప్ అడగకు అని వెళ్ళిపోయింది. ధన్యశ్రీకి బాధగా అనిపించింది. ఇప్పటి వరకు తను ఉన్న రూమ్లో విహాన్ ఉన్నాడు అని అలా బయట సోఫాలో కూర్చుంది.
విహాన్ బయటికి వచ్చి పెళ్ళైన ఫస్ట్ డే అంటే ఫస్ట్ నైట్ ఈరోజు మనకి నువ్వు ఇలా బయట కూర్చుంటే ఎలా, నీకోసమే బయట వాళ్ళని కాదని వచ్చాను అని అంటుంటే ధన్యశ్రీ మొహం అసహ్యంగా పెట్టి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, నా కడుపులో గౌతమ్ బిడ్డ ఉన్నది, నా మనసులో గౌతమ్ ఉన్నాడు అంటుంటే విహాన్ నీ మనసు నాకైతే కనిపించటం లేదు, అందులో ఎవరో ఒకరు, నాకెందుకు, కడుపులో బిడ్డ అంటావా, నా పనికైతే అడ్డు కాదు కదా అన్నాడు. ధన్యశ్రీకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. విహాన్ని చంపేస్తే పీడా పోతుంది అనిపిస్తుంది కానీ అతనిలో సగం లేదు ఇక అతనితో వాదన పెట్టుకోలేక ధన్యశ్రీ విహాన్ కాళ్ల మీద పడింది. ప్లీజ్ నా ఫ్యామిలీని వదిలేసేయి అని ఏడుస్తుంది. విహాన్ ధన్యశ్రీ జబ్బపట్టి పైకి లేపి బెడ్రూమ్లో బెడ్ మీద కూర్చోబెట్టి మనిద్దరం ఒక డీల్ మాట్లాడుకుందాం అనగానే ధన్యశ్రీ చెప్పు, నేనేం చేస్తే నువ్వు నన్ను వదిలేస్తావు అన్నది. విహాన్ నవ్వుతూ నిన్ను వదిలేయటం అనేది అయితే ఇంపాసిబుల్, నీ ఫ్యామిలీని అంటావా, నువ్వు కరెక్ట్గా టయానికి తింటూ హ్యాపీగా ఇక్కడ ఉండాలి, పారిపోవాలి అన్న ఆలోచన వచ్చినా నువ్వు పారిపోయినా అక్కడ నీ ఫ్యామిలీలో అయితే ఎవ్వరు ఒక్కరు కూడా మిగలరు. ధన్యశ్రీ సరే పారిపోను కానీ నా మనసులో గౌతమ్ ఉన్నాడు అనగానే విహాన్ ఎన్నిసార్లు చెప్పాలి, నీ మనసులో గౌతమ్ ఉన్నా నీ కడుపులో గౌతమ్ బిడ్డ ఉన్నా ఐ డోంట్ కేర్, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ శరీరం కోసం అన్నాడు. ధన్యశ్రీ నా శరీరాన్ని నువ్వు తాకినా కానీ నా మనసులో గౌతమ్ ఉంటాడు అన్నది. విహాన్ వికారంగా నవ్వుతూ నీతో అన్నీ అయిపోయాక నిన్నైతే గౌతమ్ దగ్గర కూడా తీసుకోడు, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా, తెలుసు అనుకుంటా అనగానే ధన్యశ్రీ ఒక్క నెల టైం నాకు ఇవ్వు, నా గౌతమ్ నా కోసం వస్తాడు, అలా రాలేదన్నప్పుడు ఇక ఈ శరీరం మీ ఇష్టం అన్నది. విహాన్ నెల కాదు సంవత్సరం టైం ఇచ్చినా కానీ మార్నింగ్ వెళ్ళిన న్యూస్కి ఈ నైట్ నా దగ్గర ఉన్నావు అంటేనే నీకు కూడా తెలుసు, నన్ను అందరూ కామాంధుడు అంటారు కదా, అలా ఏమీ జరగలేదు అని నువ్వు ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినరు, అసలు వచ్చేవాడైతే నాకు తెలిసి ఇప్పటికే రావాలి, రాలేదు అంటే నీతో అవసరం తీరింది, నా నుంచి ఇప్పుడు ఫైట్ చేసి తీసుకొని పోయినా వేరే వాడి భార్యని తీసుకు వెళ్ళాడు అని ఆ నిందను మొయ్యలేడు కనుక వాడు నాతోటి పోటీకి రాడు, ఇంకొక అమ్మాయిని చూసుకుంటాడు, లేదా అంటే నీ మీద ఒకవేళ ప్రేమ ఉంటే దేవదాస్ అయిపోతాడు, ఏదో ఒకటైతే జరిగిపోతుంది కదా, సరే నువ్వు అన్న టైం ఇస్తాను అని సైలెంట్గా పడుకున్నాడు. అలా ధన్యశ్రీ బయటికి వెళ్లకుండా టైంకు తినేలా చేస్తూ విహాన్ కూడా ప్రతిరోజు ఇంటికి వెళ్తూ ఒక నెల గడిచింది. ఒకరోజు విహాన్ నువ్వు అడిగిన నెల అయిపోయింది, చక్కగా నీరు పట్టి కసకసలాడుతున్నావు, నేను ఇన్ని రోజులు బయట వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదో తెలుసా, నేను అలా బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ గౌతంకి తెలిసిపోతుంది, అందుకే ఎవ్రీ నైట్ నీతో ఎంజాయ్ చేస్తున్నా అనేసి వాడికి తెలియటానికి గుడ్ బాయ్ లాగా వస్తున్నా, అసలే 1 month అయింది, కామాంధుడని అని ఒక ట్యాగ్ ఉంది, మరి కామాంధుడు నెల రోజులు ఉండటం అంటే కష్టం కదా, ఆ విరహం అంతా ఈరోజు నువ్వు తీర్చాలి అన్నాడు. ధన్యశ్రీ ఈ నెల రోజులు ఆలోచించింది ఏంటంటే గౌతమ్ తనని అంత ప్రాణంగా ప్రేమించి తన బిడ్డకు తల్లిని అవుతున్నాను అని తెలిసి కూడా విహాన్ ఒక్క తాలిబొట్టు తాడు కట్టాడు అనేసి తనని వద్దనుకున్నాడా అని బాధ అనిపించింది. గౌతమ్ పోరాటం చెయ్యాలి అంటే తన కోసం చాలా ఛాన్సులు ఉన్నాయి, కానీ గౌతమ్కి ధన్యశ్రీ వద్దు, అతనికి బిడ్డ కూడా వద్దు. ఆమె మనసుకు అప్పుడు అనిపించింది ఏంటంటే గౌతమ్ని పెళ్లి చేసుకున్నా కానీ భార్య బిడ్డల ఆపదలో ఉంటే రక్షించలేడా, ఒక తాళియే కట్టలేదు కానీ భార్యగా బిడ్డగా అతనికి బాధ్యత లేదా, ఇలాంటి వాడా గౌతమ్ అని కాస్త మనసు నొచ్చుకుంది. ఆ నెల రోజుల్లో కూడా విహాన్ అంత దరిద్రంగా ఎందుకు తయారయ్యాడు అనేదానికి జమున ఒకరోజు చెప్పింది. జమున కాలేజీ రోజుల్లో ఒక అతన్ని ప్రేమించింది, అనుకోకున్న సందర్భంలో ఒకటయ్యారు, పెళ్లి చేసుకుందాము అనే వరకు అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. జమున తండ్రి అబార్షన్ చేపించేసుకొని వేరే పెళ్లి చేస్తా అంటే అతని మీద ప్రేమ కొద్దీ నాకు ఈ బిడ్డ చాలు అన్నది. జమున ప్రేమించిన అతని ఇంటికి తండ్రి వెళ్ళి మీ అబ్బాయి మా జమున ప్రేమించుకున్నారు, మీ అబ్బాయి వల్ల ఒక బిడ్డకు తల్లవుతుంది, ఆ పసిబిడ్డకు మీ ఇంటి పేరు కావాలి, మీ కోడలుగా స్వీకరించమంటే ఆ కుటుంబం సాంప్రదాయాలతో ఉన్నదేమో జమునని కోడలుగా స్వీకరించలేదు, మా ఇంటి పేరు కూడా ఇవ్వము, జమున ఏ చెడు తిరుగుళ్ళు తిరిగిందో అన్నట్టుగా మాట్లాడారు. అప్పటి నుంచి జమున తండ్రికి జమునకి ఇంట్లో చిటాపటా అవుతూనే ఉంది. అలా విహాన్ పుట్టాడు.
బిడ్డ జీవితం మోడుగా అవుతుంది అని ఎంత ప్రయత్నించినా కానీ జమున ప్రేమించిన అతని మీద మనసు చావలే. మరొక పెళ్లికి ఒప్పుకోల. అలా విహాన్ పెరుగుతూ పెద్దవాడయ్యాడు. ఇంటి పేరు ఏంటి అంటే విహాన్ ఏం చెప్తాడు? అలా ఊహకు వచ్చాక కనీసం నాకు ఇంటి పేరు ఇవ్వటానికైనా ఇప్పటికైనా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో అమ్మా అని కూడా విహాన్ కూడా చెప్పాడు. జమున అతనితో కలిసింది ఒక్క రోజే. ఇక అదే ఆఖరి రోజు ఆమె జీవితానికి. మరి జమునకు అతనంటే అంత ప్రేమ ఎలా ఏర్పడిందో తెలియదు. మరొకరిని ఆమె జీవితంలోకి తీసుకోలేకపోయింది. తండ్రి చెప్పినా అతను మానసికంగా కృంగిపోయి చనిపోయాడు. చెప్పి చెప్పి విహానికి కూడా ఎంత సొమ్ము ఉన్నా కానీ తండ్రి ఎవరో తెలియదు అని ఎగతాళి చేయటం, తల్లిని అవమానించటం, ఇవన్నీ చూసిన విహాన్ తన ఇష్టానికి పెరిగాడు. అతని జీవితంలో ప్రేమ పెళ్లి వద్దు అనుకున్నాడు. తల్లి ప్రేమించబట్టే కదా అతను లేకపోయినా కానీ అతని మీద ప్రేమ చావక జీవితాన్ని మోడుగా చేసుకుంది. రేపు నా జీవితంలో కూడా ప్రేమ కానీ పెళ్లి కానీ వస్తే నేను చనిపోయినా వాళ్ళ జీవితాలు బాగుండవు, వాళ్ళు లేకపోయినా నా జీవితము సాగదు. అవసరమా అని ఇంటి పేరు లేదు కదా, నాకు పిల్లలు ఉండరు అని ఇష్టానికి పెరిగాడు. కానీ విహాన్ ఒక ట్రస్ట్ నడుపుతున్నాడు. తన సొంత మనీ పెట్టి చెత్త కుండీలలో పెరిగే పిల్లలను, అలాగే పేరు ఊరు లేని మైనర్ పిల్లలను మాత్రం అందరికీ తండ్రి అయ్యాడు. అందులో ఉన్న చాలా మంది పిల్లలు విహాన్ని డాడీ అనే పిలుస్తారు. తల్లి ఎప్పుడైనా పెళ్లి చేసుకోమంటే పెళ్ళెందుకు, కోరుకున్న ఆడది నా పొందు కోసం వస్తుంది. ఆ ట్రస్ట్లో ఉన్న పిల్లలందరూ డాడీ అంటుంటే నా మనసుకు హాయిగా ఉంది. ఇంతకంటే ఫ్యామిలీ లైఫ్లో ఏముంటుంది? ఏముండదు కదా. హ్యాపీగా ఉంటున్నాను. అటువంటి వాడు నీ మెడలో ఎలా తాళి కట్టాడు, ఎందుకు కట్టాడు అనేది పూర్తిగా నాకు కూడా తెలియదు. అందుకే నువ్వు కడుపుతో ఉన్నావు అన్న ఎవరి బిడ్డకు నేను తండ్రిని ఏంటి అన్న అహం విహాన్ దగ్గర లేదు. ఎందుకంటే అతని ట్రస్ట్లో ఆ పిల్లలు ఎవరికి పుట్టారో కూడా తెలియదు కదా. అందరూ డాడీ అంటున్నారు. అలా జమున చెప్పినప్పుడు సరే, విహాన్ తన జీవితంలో జరిగిన సంఘటనలకు అలా ఉన్నాడు, బాగానే ఉంది. కానీ బిజినెస్లో ఎదగటానికి వేరే వాళ్ళు ప్రేమించి వేరే వాళ్ళ బిడ్డకు తల్లినైన నన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది ఇప్పటికీ ఆమెకు అర్థం కాని ఒక విషయం. విహానికి కావాల్సింది ఆమె తనువు అనేది ధన్యశ్రీ అనుకుంటుంది. ఎందుకంటే గతంలో గౌతమ్తో ఉన్నప్పుడు కూడా కాస్త రాంగ్గా బిహేవ్ చేశాడు. కోరుకున్న ఆడదాన్ని వదిలిపెట్టాడు. ఇలా అయితే గౌతమ్ని దెబ్బతీసినట్టు ఉంటుంది, తనను పొందినట్టుంటుందేమో అని ఫిక్స్ అయింది. తన శరీరం కోసం ఆలోచించేవాడేమో పెళ్లి చేసుకున్నాడు. తన శరీరాన్ని వాడుకొని ఒక బిడ్డకు తండ్రి చేసిన వాడేమో పట్టించుకోలేదు అనుకుంటుంది. అలా విహాన్ ఆ రోజు అతనికి కావాలి అంటే ధన్యశ్రీ హాస్పిటల్లో చూపించుకుని నా హెల్త్ ఓకే అంటే మీ ఇష్టం అన్నది. కానీ తను ఎలాగైనా బయటికి వెళ్ళి పారిపోవాలి అని ఆలోచిస్తుంది. ఎందుకో విహాన్కి తన తనువు ఇవ్వటానికి మనసు ఒప్పుకోవటం లేదు. కనీసం ఒక్కసారి గౌతమ్ని చూసి ప్రాధేయపడితేనైనా తన బిడ్డను స్వీకరిస్తాడేమో అని ఒక ఆరాటం. అలా విహాన్తో హాస్పిటల్కి వచ్చింది. చెకప్ చేపించారు. టెస్టులన్నీ అయిపోయాయి. చాలా హెల్దీగా ఉంది అని డాక్టర్ చెప్తే విహాన్ డాక్టర్ని మరీ అడిగారు, భార్యాభర్తలు ఏమి దూరంగా ఉండవలసిన అవసరం లేదు కదా అని. డాక్టర్ సిగ్గుపడుతూ తను చాలా పర్ఫెక్ట్గా ఉంది, మీరేం దూరంగా ఉండవలసిన అవసరం లేదు అని చెప్పింది. అలా విహాన్ ధన్యశ్రీని తీసుకుని వస్తున్నాడు. ఇక ఇంట్లో నువ్వు ఏమైనా శకలు పడ్డావంటే మన బెడ్రూమ్లో నీతో పాటు అమ్మాయిలను కూడా ఉంచుకుంటాను, గుర్తుపెట్టుకో అంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ధన్యశ్రీ ఏదో ఆలోచనలో అవతల రోడ్లో గౌతమ్ వెళ్ళటం చూసింది. విహాన్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. ధన్యశ్రీ డోర్ తీసి దూకింది, కింద పడ్డది, మళ్ళీ లేచింది. డివైడర్కి అవతల గౌతమ్, యువతల ధన్యశ్రీ పరుగులు పెడుతుంది కదా. తన ప్రాణాన్ని మొత్తం ఉగ్గబెట్టుకొని అంతలా పరుగులు తీస్తుంది. విహాన్ కారు పక్కకు పెట్టి అంతకంటే ధన్యశ్రీని పట్టుకోవటానికి పరుగులు పెడుతున్నాడు. అలా గౌతమ్ కారు సర్కిల్లోకి వచ్చింది. ధన్యశ్రీ కూడా సర్కిల్లోకి వచ్చి గౌతమ్ని గట్టిగా పిలుస్తూనే ఉంది. గౌతమ్ పక్కన ధన్యశ్రీ ఫ్రెండ్ చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉండటం చూసి అలా స్ట్రక్ అయిపోయింది. ఇంతలో ధన్యశ్రీని ఏదో గుద్దటానికి వస్తుంటే విహాన్ పరుగున ఆమెను గట్టిగా హగ్ చేసుకుని సైడ్ అయిపోయాడు. ఆ క్షణం ధన్యశ్రీ బాధ ఎలా వర్ణించాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే ధన్యశ్రీ ఫ్రెండ్కు తెలియనిది అంటూ ఏమీ లేదు. అటువంటిది గౌతమ్తో అంత క్లోజ్గా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు శ్రీ ఫ్రెండ్కి నీకు గౌతమ్ పడిపోకపోతే నా చుట్టూ తిప్పుకునేదాన్ని అన్న మాటలు అంటే విహాన్ తాళి కడితే నేను
నేను ఆ పరిస్థితిలో ఉన్నాను అనేది గౌతమ్ ఆలోచించకుండా వెంటనే ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతాడా? ఆమె గౌతమ్‌ని పిలుస్తుంటే గౌతమ్ ధన్యశ్రీని చూసి కూడా పెద్దగా పట్టించుకోనట్టు ఆమెతో మాట్లాడటం. అంతా కన్‌ఫ్యూజన్‌లో ఉండి తాను ట్రక్కు గుద్దే టైంలో విహాన్ ఆమెను మొత్తంగా హగ్ చేసుకొని పక్కకి గుంజటం. తనువును కోరుకునేవాడేమో తనను కావిలి కాస్తున్నాడు. మనసు ఇచ్చి తన జీవితాన్నిచ్చిన వాడేమో మౌనంగా వెళ్ళిపోయాడు అని విహాన్ గుండె చప్పుడు వింటూ ఆ స్ట్రెస్‌కి అతని గుండెల్లో స్పృహ తప్పింది. విహాన్ తనని ఎత్తుకొని ఇంటికి వచ్చి అమ్మా తనను జాగ్రత్తగా చూసుకో. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అంటూ వెళ్ళిపోయాడు. ఈవినింగ్ తల్లికి ఫోన్ చేసి అమ్మ మనకు ప్రాజెక్టు వచ్చింది. పార్టీ ఇస్తున్నాను. నువ్వు ధన్యశ్రీ ఇద్దరు రండి అని చెప్పాడు. అలా ఆ పార్టీకి ధన్యశ్రీ జమున వెళ్ళారు. విహాన్ వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. ధన్యని హగ్ చేసుకుంటూ నువ్వు నిజంగా లక్కీవే. గౌతమ్ లైఫ్లో ఉన్నప్పుడు వాడికొచ్చింది ఇదే ప్రాజెక్ట్. నా లైఫ్లోకి వచ్చాక అదే ప్రాజెక్టు వాడికి మిస్ అయ్యి నాకు వచ్చింది. నేను చెప్పానా అని చాలా ఎగ్జైటింగ్గా అంటున్నాడు. విహాన్ మాట్లాడుతుంటే ధన్యశ్రీ కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి. ఎందుకంటే ఒక కంపెనీకి ప్రాజెక్టు వస్తే అన్ని కంపెనీలు ఎండీలను పిలిచి పార్టీ ఇస్తారు. ఆ కంపెనీల్లో స్టాఫ్కి ఇస్తారు. అలా గౌతమ్ ఇచ్చినప్పుడు విహాన్ వచ్చాడు కాబట్టి విహాన్ ఇస్తున్నాడు కదా గౌతమ్ వచ్చి ఉంటాడు అని. అలా చూస్తున్న ఆమె కళ్ళకు గౌతమ్ ఎక్కడున్నాడో చూశాయి. విహాన్ సరే నువ్వు అమ్మతో ఉండు, వాళ్ళు పిలుస్తున్నారు అంటూ వెళ్ళిపోయాడు. అలా విహాన్ వెళ్ళిపోగానే ధన్యశ్రీ పరుగున గౌతమ్ని చేరుకోవాలని వచ్చింది. 10 అడుగుల దూరంలో ఉండగా ధన్యశ్రీ ఫ్రెండ్ గౌతమ్ పెదవులు అందుకుంది. గట్టిగా హగ్ చేసుకుంది. గౌతమ్ ఆమెను అంతకంటే గట్టిగా హగ్ చేసుకున్నాడు. ధన్యశ్రీ కాలు ముందుకు పడలేదు. జమున వచ్చి నీకోసం వెతుకుతున్నాను రా వెళ్దాం అంటూ తీసుకుని వెళ్ళింది. అలా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ధన్యశ్రీ డ్రెస్ కూడా మార్చుకోకుండా డల్గా పడుకుంది. విహాన్ ఒసేయ్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఆమె మీదికి వాలిపోతుంటే ధన్యశ్రీ విహాన్ నేను అబార్షన్ చేయించుకోనా అన్నది. విహాన్ ఒక్కసారి అదిరిపడ్డాడు, కూర్చున్నాడు. ధన్యశ్రీ కూడా కూర్చొని నా కడుపులో గౌతమ్ బిడ్డ ఉంది అన్నా కానీ నా శరీరాన్ని నువ్వు కోరుకుంటున్నావు. మాట ప్రకారం తాళి కట్టినందుకైనా నా తనువు నీకు ఇచ్చేస్తా, కానీ అడ్డుగా ఈ బేబీ అన్నది. విహాన్ ధన్యశ్రీ చేతులు తన చేతుల్లోకి తీసుకొని నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పు, గౌతమ్ ఏదో నీ ప్రేమను మోసం చేశాడు, నాతో జీవితం మొదలు పెడితే ఆ బేబీ అడ్డు అనుకుంటున్నావు, కానీ ఒక ఆడదానిగా ఆ బేబీని చంపేస్తావా అన్నాడు. ధన్యశ్రీ విహాన్ చేతులు తన చేతుల్లోకి తీసుకుని తన మెడలో తాళి చూపిస్తూ ఇది మీరు కట్టకపోతే గౌతమ్ నన్ను మోసం చేసిన ఈ బిడ్డ నాకు బరువు కాదు. ఇది కట్టారు కాదా, మీ పరువు ఆలోచించాలి కదా అన్నది. విహాన్ నవ్వుతూ పరువు ప్రతిష్టలు అవి మనం అనుకుంటే ఉన్నట్టు లేకపోతే లేదు. నిన్ను నేను ఇష్టపడ్డా మాట అయితే వాస్తవమే, కానీ నాకు నీ కడుపులో బేబీ తప్పుడిది పరువు ప్రతిష్ట అనుకోను. ఎందుకంటే ఎవరికి పుట్టారో ఎలా పుట్టారో తెలియని ఎంతో మంది పిల్లలు నన్ను డాడీ అన్నప్పుడు నా మనసు వాళ్ళు ఎవరు అని అనిపించలేదు, నా పిల్లలే అనిపించారు. అలాగే ఇది కూడా 100 మందిలో వాడొకడు అనుకుంటా. నాకైతే ఏ పరువు ఏ ప్రతిష్ట లేదు, వాస్తవంగా ఇంటి పేరు కూడా లేదు. నా కోసం అయితే ఆ బేబీ తీయవద్దు, నీ కోసం కూడా తీయవద్దు. ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే డెలివరీ తర్వాత ఆ బేబీని నా ట్రస్ట్లో పెట్టుకుంటాను, కానీ నువ్వు మాత్రం నా పెళ్ళానివి సుమి అన్నాడు. ధన్యశ్రీ విహాన్ చేతులు తన గుండెలకు పెట్టుకుని మంచుకో చెడుకో తాళి కట్టారు, ఇక ఈ జీవితం మీకే అంకితం అన్నది. విహాన్ అలా కాదు, ఇష్టంగా నాతో కలుస్తావా అన్నాడు. ధన్యశ్రీ ప్రస్తుతం ఇష్టంగా అయితే కలవలేను, కలవటానికి మాత్రం ప్రయత్నం చేస్తా అన్నది. సరే పడుకో అని ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు. తర్వాత కూడా ధన్యశ్రీ విహాన్తో ఫ్రీగా మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది, కానీ కలవటానికి ఇష్టపడతలేదు, మదన పడిపోతుంది. విహాన్ కూడా ధన్యశ్రీ డెలివరీ దాకా తనని చేరకూడదు అనుకున్నాడు, కానీ డాక్టర్ తన చాలా డిస్టర్బ్గా ఉంటుంది, ఇంతకు ముందులా హెల్దీగా బేబీ పెరగటం లేదు అనగానే విహాన్ మరి ఎలా మేడం అంటే డాక్టర్ తను చాలా హ్యాపీగా ఉండాలి, తన హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది, మీ ఇద్దరి మధ్య దూరం తనని డిస్టర్బ్ చేస్తుందేమో అన్నది. విహాన్ మేము దూరంగా ఉంటున్నామని మీకెలా తెలుసు మేడం అంటేను డాక్టర్ నవ్వుతూ నీ భార్య ప్రెగ్నెంట్తో ఉంది అని నీకు ముద్దేమో, కానీ బేబీ గ్రోత్ డెలివరీ పొజిషన్ తన కండిషన్ మాకు తెలీదా అన్నది.
విహాన్ ధన్యశ్రీతో, నువ్వు ఇక్కడ డిస్టర్బ్గా ఉంటున్నావు కదా, మనం ఏదైనా ప్రశాంతమైన చోటికి వెళ్దామా అన్నాడు. ధన్యశ్రీ, లేదు విహాన్, నాకు ఇక్కడ కూడా బాగానే ఉంది, అత్తయ్య నన్ను ఒక బిడ్డలా చూసుకుంటుంది అని విహాన్ని హగ్ చేసుకుంది. ధన్యశ్రీ మనసులో, మీకు దగ్గర కాలేకపోతున్నా, ఈ బిడ్డను దూరం చేసుకోలేకపోతున్నా, ఈ సంఘర్షణ నన్ను సతమతం చేస్తుంది అని బాధపడుతుంది. విహాన్కి కూడా ఒకటి అర్థమైంది. ధన్యశ్రీ ఇష్టంగా వస్తుంది అనుకున్నాడు, కానీ ధన్యశ్రీ ఉన్న పరిస్థితిలో విహాన్ని కోరుకోలేదు. ఇక అమ్మాయికి టార్చర్ మొదలు పెట్టాలి అనుకున్నాడు. అలా హగ్ చేసుకున్న ధన్యశ్రీ ఫేస్ని చేతిలోకి తీసుకుని పెదవులు గట్టిగా కొరికేశాడు. ధన్యశ్రీ విహాన్ని పిచ్చ కొట్టుడు కొడుతూ, నువ్వు అసలు మనిషివేనా, ఇలా ఎవరైనా కిస్ చేస్తారా అంటుంటే, విహాన్ బుగ్గలు కొరుక్కుంటూ, నాకు ఇలానే వచ్చు, మరి ఎలా కిస్ చేస్తారు చూపించు అన్నాడు. ధన్యశ్రీ విహాన్ పెదవులు అందుకుంది. స్మూత్గా ముద్దిస్తుంటే గౌతమ్ గుర్తొచ్చాడు. గుర్తుకు వచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అది గ్రహించిన విహాన్ మరొకసారి పెదవులు కొరికేసి పరుగులు పెట్టాడు. ధన్యశ్రీ గౌతమ్ని మర్చి విహాన్ని కొట్టడానికి పరుగులు పెట్టింది. అలా ఇద్దరు అల్లరితో దద్దరిల్లింది ఇల్లు. జమున బయటికి వస్తే, చూడత్తయ్య అంటూ తన పెదవులు చూపించింది. విహాన్, మమ్మీ, మరి తనకు కూడా ఛాన్స్ ఇచ్చాను, తనకెలా కావాలో చెప్తేనే కదా తెలిసేది అని ఇద్దరు కంప్లైంట్ ఇస్తుంటే జమున తల కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళింది. ధన్యశ్రీ సిగ్గుపడుతూ విహాన్ని కొడుతూ, నువ్వు మరీ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు అంటుంటే, విహాన్, నువ్వు కూడా నన్ను పిచ్చివాడిని చేయటం లేదు, బెడ్ ఫుడ్ లేక ఎన్ని రోజులవుతుంది, ఏదో తాళి కట్టాను, పెళ్ళం పిలిచి పెడుతుంది అంటే ఈ జన్మకు నువ్వు పెట్టవు. ఈరోజు నేను మా మమ్మీ పడుకున్నాక మన బెడ్రూమ్లోకి పాపలను తీసుకుని వస్తా, ఇక లాభం లేదు అన్నాడు. ధన్యశ్రీ, నువ్వు తీసుకురా, ఒక్కొక్క దాని కాళ్ళు విరగ్గొట్టేస్తా, ఎవతది నా బెడ్రూమ్లోకి వచ్చేది అంటూ బెదిరిస్తుంది. అలా ఆ రోజు విహాన్ అల్లరి చేస్తూ ధన్యశ్రీని సొంతం చేసుకున్నాడు. విహాన్ దగ్గర అయ్యాక ధన్యశ్రీలో చాలా మార్పు. ఆ బేబీ గురించి విహాన్ కొద్దిగా కూడా ఈర్ష్య పడటం లేదు. తనని జాగ్రత్తగా కేర్ చేస్తూ ఆ బేబీ విహాన్ బేబీలా చేస్తుంటే విహాన్పై ఆమె ప్రేమ మరింత చేరింది. అలా ధన్యశ్రీకి 6వ నెల వచ్చింది. ధన్యశ్రీకి ఫీవర్గా ఉంది అని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. జమున విహాన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ధన్యశ్రీకి విహాన్ ప్రేమ చాలా స్వచ్ఛంగా అనిపించింది. అటువంటి మనిషిని ఒకప్పుడు కామాంధుడు అన్నాను, కానీ ఆమె మెడలో తాళి కట్టాక మరొక ఆడదాన్ని ముట్టలేదని ఆమెకు తెలుసు. ఈర్ష్య, జలసి ఏదీ ఉండదు. అతని ప్రేమ అతను చూపిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ కొడుకు బిడ్డ కాదని తెలిసి కూడా అత్తగారు ఆ బిడ్డ ఏమవుతుందో తనకేమవుతుందో అని ఇద్దరు కంగారు పడటం, ఇద్దరు కూడా అంత అపురూపంగా చూసుకోవటం అని మురిసిపోతూ నిద్రపోయింది. ఎందుకో ఆమె చుట్టూ గౌతమ్ ఉన్నట్టు, అతని శ్వాస ఆమెకు తగిలినట్టు అనిపిస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా గౌతమ్ అని లేచి కూర్చుంది. విహాన్ పరుగున రూంలోకి వచ్చి ఆమె తలను గుండెల్లో పెట్టుకుని, ఏమైంది గౌతమ్, గుర్తొచ్చాడా అని లాలనగా అడిగాను. ధన్యశ్రీ విహాన్ కళ్ళల్లోకి చూస్తూ, ఏదో పీడకల అనుకుంటా అని గట్టిగా చుట్టేసింది విహాన్ని. విహాన్ ధన్యశ్రీ తల మీద ముద్దు పెడుతూ, నీకు ఈ పిచ్చి కలలు రాకుండా ఉండాలి అంటే నీ పక్కన నేను ఉండాలి, కానీ హాస్పిటల్ బెడ్ మీద నన్ను పడుకోవద్దంటున్నారు అంటూ అన్నాడు కొంటెగా. ధన్యశ్రీ, ఇంటికి వెళ్ళిపోదాం విహాన్, నేను కూడా ఇక్కడ ఉండలేను అన్నది. విహాన్, నాకు తెలిసే నా కౌగిలి లేకుండా నువ్వు ప్రశాంతంగా పడుకోవు, అందుకే డాక్టర్తో మాట్లాడాను అంటూ తీసుకుని వెళ్ళాడు. ధన్యశ్రీకి 8వ నెల. విహాన్ చాలా జాగ్రత్తలు చెప్పి జమునను కూడా, అమ్మా అది జాగ్రత్తగా, నేను వెళ్ళాలని కాదు కానీ వెళ్ళక తప్పటం లేదు అని విహాన్ బాధపడుతుంటే, ధన్యశ్రీ, విహాన్ ఇటువంటి పరిస్థితిలో వెళ్తున్నావు అంటే అక్కడ ఇంకా ఇంపార్టెంట్ అయినది అయి ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను, నువ్వేమి కంగారు పడకు, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంటే విహాన్ ధన్యశ్రీని ముద్దు చేసి తల్లికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయాడు. అలా ధన్యశ్రీ డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యి విహాన్కి ఫోన్ చేసి, మీరు చాలా రోజులైంది వెళ్ళి, ప్లీజ్ రండి, మీరు లేకుండా ఉంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది అని బాధగా చెప్తే, విహాన్, వచ్చానంటే కొట్టేస్తాను, ధైర్యంగా ఉండు, నువ్వు డెలివరీ అయ్యే వరకు అక్కడే ఉంటాను, బేబీని నేనే నీ చేతికి ఇస్తాను కదా అంటూ బుజ్జగించాడు. అలా ధన్యశ్రీ డెలివరీ అయింది. బాబు పుట్టాడు. ఆ బాబుని విహాన్ చేతిలో పెట్టారు. ఆ బాబుని గుండెలకు గట్టిగా అద్దుకొని హాస్పిటల్ టెర్రస్ మీదికి వెళ్ళాడు. చుట్టూ చీకటి, ఆకాశంలో చుక్కలు, చుక్కల మధ్య చందమామ. బాబుని చూస్తూ దిక్కులు పిక్కలేదేలా
గౌతమ్ అంటూ ఏడ్చాడు. వీడి నా చేతిలో పెట్టి నా నుంచి దూరమయ్యావా? నీ స్నేహం లేకపోతే నీతో పాటు నేను వచ్చేస్తాను అనే ధన్యశ్రీని బాబుని నా జీవితంలోకి తెచ్చావా? అంటూ ఏడుస్తుంటే జమున అక్కడికి వచ్చి ఏడుస్తున్న కొడుకును తన గుండెల్లోకి పెట్టుకుని, వెళ్ళిపోయిన వారు రారు కదా నాన్న, ఇలా అయిపోతే ధన్యశ్రీ ఈ బాబు ఎలా రా అంటుంటే, విహాన్ ఎలామా, వాడు లేకుండా నేను బ్రతికేది. చిన్నప్పటి నుంచి నాకు ఏది ఇష్టమో అయితే అది దూరం అవుతుందనే కదా నీకు దూరంగా వాడికి శత్రువుగా ఉన్నాను. అంత శత్రువుగా ఉన్నా కానీ వాడిని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడమ్మా అని గట్టిగా ఏడుస్తుంటే చేతిలో బాబు కూడా ఏడుస్తున్నాడు. జమున, రేయ్ నువ్వేడిస్తే వాడు ఏడుస్తున్నాడురా. అయినా గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు? నీ చేతిలో ఉన్నాడు, నీ బిడ్డగా వచ్చాడు. ధన్యశ్రీ నీపై ప్రాణమే పెట్టుకుంది. నువ్వు కొంచెం బయటపడ్డా కూడా నీకు తను దూరం అవుతుంది అన్నది. విహాన్, లేదమ్మా, దాని కంటికి రెప్పలా కావిలి కాస్తానని వాడికి మాట ఇచ్చాను. వాడి కోసమే కదా ఇదంతా అంటుంటే జమున, పసిపిల్లలు గాలికి వద్దు నానా అంటే ఆ బాబుని తల్లికిచ్చి నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను అని వాళ్ళు వెళ్ళగానే చందమామలోకి చూస్తుంటే గౌతమ్ నవ్వుతూ కనిపించాడు. అలా కళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు. కళ్ళు మూశాడు. విహానికి చిన్నప్పటి నుంచి తాత తల్లి తప్ప ఎవ్వరూ లేరు. స్కూల్లో అందరూ నీ తండ్రి ఎవరు, నీ తండ్రి ఎవరు అంటే ఎవరు అని చెప్పుకోలేని పరిస్థితి. అలా వేదనలో ఎదుగుతున్న విహానికి గౌతమ్ చిన్నతనంలోనే ఫ్రెండ్ అయ్యాడు. తాతయ్యకి తల్లికి చెప్పుకోలేనివి ఎన్నో విషయాలు గౌతమ్తో పంచుకొని హ్యాపీగా ఉండేవాడు. అలా ఇద్దరూ కలిసి చదువు కంప్లీట్ చేశాక స్టడీ అయిపోయింది, బిజినెస్లోకి వెళ్ళాలి అని ఇద్దరు ట్రిప్కు వెళ్ళారు. బీచ్లో సరదాగా ఉన్నంతసేపు ఉండి గౌతమ్ పడుకుంటే గౌతమ్ పొట్టపై విహాన్ తలపెట్టి, రే నేను మగాడిని కాకుండా ఆడపిల్లనైతే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుందునురా. నీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంటుందిరా, నీతో ఎంత టైం స్పెండ్ చేసినా బోర్ కొట్టదు అంటుంటే గౌతమ్, పిచ్చోడా, నేను నీతో ఉంటేనూ టైం తెలియదు. నేను కూడా నీలాగే అమ్మాయి అయితే నేనే నిన్ను పెళ్లి చేసుకుందునేమో అంటుంటే విహాన్, రేయ్ ఇప్పుడు మనకి ఎలాగూ ఆ ఛాన్స్ లేదు కదా, ఇద్దరము కలిసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామారా అన్నాడు గౌతమ్. అలా మనం ఉంటే మనిద్దరిని పాతిపెట్టి మూడో వాడికి పోతుంది. పిచ్చోడా, నీకు పెళ్లి చేసుకునేదాకా ఆగటం లేదు, అమ్మకు చెప్పనా అన్నాడు విహాన్. లేదురా, పెళ్లి చేసుకోను, ప్రేమించను కూడా. ఏదో నువ్వు పెళ్లి చేసుకుంటే దాన్నే నేను చేసుకుంటే ఆ పుట్టే పిల్లలకు నీ ఇంటి పేరన్నా వస్తుంది. నేను చేసుకునే పిల్లలకి ఏమివ్వాలిరా, నాకు ఆలోచన లేదు అంటుంటే గౌతమ్, రేయ్ డాడీ అనిపించుకోవా అన్నాడు విహాన్. అనిపించుకుంటారా? నేను డాడీ అని పిలవటానికి ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ చూడాలని ఎలా ఉంటుందో అని చాలా ఆశపడ్డాను. తాతయ్య కూడా అమ్మ వేదనకి తాగి అతని ప్రేమ కూడా ఏమంత గొప్పగా ఇవ్వలేదు. నాకంటూ ప్రేమ అంటే ఒక ఫ్రెండ్గా నీ దగ్గర అనిపిస్తుందిరా. ఇప్పటి వరకు నాకంటూ ఉన్న ముఖ్యమైన బంధం నువ్వు, అమ్మ, తాతయ్య. ఇప్పుడా అప్పుడా అంటున్నాడు. ఎందుకో నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదైనా ఒక పెన్ను ఇష్టపడితే అది నెక్స్ట్ డే ఉండదు. ఒక డ్రెస్ అంటే అది నెక్స్ట్ వేసుకోవటానికి వీలు కాకుండా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పటి వరకు అంటే ఏదో ఫ్రెండ్స్మి, రూమ్మేట్స్మి చదువుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. చదువు అయిపోయింది. మొత్తంగా నీతో ఉండాలని, అమ్మతో ఉండాలనిపిస్తుంది. కానీ నీతో ఉన్న, అమ్మతో ఉన్న మీరు దూరం అయిపోతే ఎలా? నేను చాలా స్ట్రాంగ్ కావాలరా అని బాధగా అంటుంటే గౌతమ్, రేయ్ మనం బిజినెస్ చేస్తూ పగలంతా కొట్టుకుందాం. నైట్ అంటావా? ప్రేమ పెళ్ళి వద్దంటున్నావు. నీ లైఫ్ హ్యాపీగా గడిపే. ఎవ్రీ నైట్ అమ్మాయిలు ఉంటారు. అలా నీకు నువ్వు హ్యాపీగా గడుపుతూ మాతో టైం ఉన్నప్పుడు ఉండు అన్నాడు గౌతమ్. గౌతమ్ అలా అనటానికి విహాన్ దేనికి ఎడిట్ కాకూడదు, తనకు తాను స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్నాడు. అలానే బిజినెస్లు స్టార్ట్ చేశారు. ఒకరికొకరు పోటీగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ శత్రువులుగా ఎదిగారు. కానీ కలుసుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా పడుకోరు ఒకళ్ళ మీద ఒకరు, అంతలా అంత డీప్గా ఉంటారు. అలా బిజినెస్లు పెరిగాయి. విహాన్ చాలా స్ట్రాంగ్గా హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు విహాన్ అన్నాడు, అరే గౌతమ్, ఇంకా నీ లైఫ్లో ప్రేమ రాలేదు, పెళ్ళి లేదు, ఇలా బ్యాచిలర్గా ఎన్ని రోజులు ఉంటావురా? ఈ నైట్ నాతో ట్రైల్ వేయరా, ఇద్దరు ఒక అమ్మాయికి వేద్దాం రా అన్నాడు. గౌతమ్ విహాన్ని పిచ్చి కొట్టుడు కొడుతూ, అరే బాబు, నా ఆఫీస్లో ఒక అమ్మాయి చేరింది, నా మనసు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నా అని ధన్యశ్రీ గురించి చెప్పాడు. అలా వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడల్లా వాళ్ళ ప్రేమ, వాళ్ళు కలుసుకున్నది కూడా అన్నీ చెప్పాడు. విహాన్ని లవ్ ఒప్పుకుంటే ఇద్దరు పెళ్లి చేసుకుందామా అన్నాడు గౌతమ్.
ఒప్పించరా, రేపు మీటింగ్కి తీసుకొని వస్తా అన్నాడు. ఎందుకంటే ధన్యశ్రీ గురించి గౌతమ్కు తెలుసు కదా, అందుకని. అలా మీటింగ్కి వచ్చిన ధన్యశ్రీని టచ్ చేస్తేనే కయ్యన అన్నది కదా. తర్వాత గౌతమ్తో, బాబోయ్ దాంతో జీవితం ఎలా ఉంటుందిరా, దాంతో లైఫ్ అంటే వన్ డే కూడా గడవదురా బాబు, నాకొద్దు అన్నాడు. ప్రాజెక్టు వచ్చినప్పుడు గౌతమ్కి వచ్చినందుకు ధన్యశ్రీ కిస్సే అని ఎంతో మురిపంగా చెప్పాడు. విహాన్ అయితే నీకు లక్కీ లేడీ కూడా అని మురిసిపోయాడు. కానీ ధన్యశ్రీ వాళ్ళ అక్క పెళ్ళి అన్నప్పుడు గౌతమ్కి ప్రాజెక్టు వచ్చింది అన్న దగ్గర నుంచి కాస్త హెడ్ఏక్గా అనిపిస్తుంది. ధన్యశ్రీని అలా కలుసుకోవటం ఆ హ్యాపీలో పట్టించుకోలేదు. వాళ్ళ అక్క పెళ్ళి అన్నప్పుడు ఒక్కరోజు ఆఫీసులో ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంటే విహాన్కి ఫోన్ చేస్తే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. బ్రెయిన్ ట్యూమర్ అని, అది తొలగించటానికి కూడా ఛాన్స్ లేకుండా పెరిగింది అని, తను ఎక్కువ కాలం బ్రతకటం కష్టమని చెప్పారు. గౌతమ్కి బాగా లేదంటే విహాన్ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాడు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. గౌతమ్కి ఆ క్షణం ఇటు విహాన అటు ధన్యశ్రీ ఇద్దరు ఏమైపోతారో కూడా అర్థం కాక గౌతమ్కున్న బాధను కూడా వత్తి పెట్టుకుని అసలు విహాన్ని బయటికి ఎలా తీసుకురావాలో అర్థం కాలే. ఎందుకంటే గౌతమ్ కంటే విహానే ముందు వెళ్ళిపోయేటట్టుగా అయిపోతున్నాడు. అటువంటి టైంలోనే ధన్యశ్రీ ప్రెగ్నెంట్ అని చెప్పటం. ఆ రోజు గౌతమ్ ధన్యశ్రీ తలపై ముద్దు పెట్టి అతని కళ్ళ నీళ్లు ఆమెపై పడితే ఎలా ఉంటుందో అని వాటిని కూడా ఆపటానికి చాలా ప్రయత్నించి ఆమెను అతని గుండెల్లో పెట్టుకుని ఎంతలా ఏడ్చాడు. ఆ క్షణం గౌతమ్కి బతకాలి అనిపించింది. అలా గుడిలో పెళ్లికి ధన్యశ్రీ సిద్ధం అన్నప్పుడు విహాన్ని ఒప్పించటానికి గౌతమ్ తల ప్రాణం తొక్కకు వచ్చింది. రేయ్, నువ్వు నాతో పాటు వస్తావు, ధన్యశ్రీ వచ్చేస్తుంది, నా బిడ్డ వచ్చేస్తుంది, అందరూ వెళ్ళాక అమ్మ వచ్చేస్తుంది, నువ్వు ఒక్కడివి స్ట్రాంగ్గా ఉంటే నా బేబీరా అనాథ అయిపోతాడురా. నా ప్రాపర్టీస్ అన్నీ ధన్యశ్రీకి పెడితే తాను అమ్మలాగే జీవితాంతం ఆ బిడ్డ కోసం ఉంటుంది. అమ్మను చూసి తాతయ్య ఎంత వేదన పడ్డాడో నీకు తెలుసు. వాళ్ళ పరిస్థితిలో ఉంటే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుందిరా. ఇప్పుడు ధన్యశ్రీ కూడా నా బేబీని పెట్టుకుని హ్యాపీగానే ఉంటుంది. కానీ తన జీవితాంతం అలా ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుందా? నువ్వు ధన్యశ్రీని పెళ్లి చేసుకుంటే తన జీవితం అమ్మలాగా కాదు, నా బిడ్డకి తండ్రిగా ఉంటావు. రేయ్, 100 మంది బిడ్డలకు తండ్రిగా ఉన్నావు, నా బిడ్డకు ఉండలేవా? అమ్మ కూడా తను చేసిన దానికి, నీ జీవితానికి పెళ్లి పిల్లలు లేకుండా ఉన్నారు అని బాధపడుతుంది. అమ్మకి సంతోషాన్ని ఇచ్చిన వాడవవుతావు. నీ జీవితంలో పెళ్లి లేదు, ధన్యశ్రీని చేసుకున్న అమ్మ ఏమీ అనదు, నా బిడ్డనైనా కానీ ఏమీ అనదు. మీరందరూ హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా పంపిస్తావా, లేకపోతే మనశ్శాంతి లేకుండా ఇలా పోనా? నువ్వే ఆలోచించు. మనిద్దరం మగవాళ్ళమయ్యుండి అసమర్థులుగా చచ్చిపోతాము అంటే అమ్మ, ధన్యశ్రీ వాళ్ళకి తోడైనా కావాలి కదరా అని బుజ్జగించి విహాన్ని ఒప్పించాడు. ధన్యశ్రీకి గౌతమ్ మీద ప్రేమ అంటే ఆమె హ్యాపీగా ఉండలేదు. గౌతమ్ చనిపోయాడు అని తెలిసినా కానీ ఆమె తట్టుకోలేదు. అందుకే గౌతమ్ చనిపోయిన విషయాన్ని విహాన్ ధన్యశ్రీకి చెప్పలేదు. ఇప్పుడు తల్లి ధన్యశ్రీ హ్యాపీగా ఉన్నారు. గౌతమ్ చనిపోయాడు అని తెలిస్తే ధన్యశ్రీ తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయలేదు. గౌతమ్ మోసగాడు ఉన్న బాధ లేదు, కానీ ధన్యశ్రీ చాలా హ్యాపీగా ఉండాలి అనేది గౌతమ్ ఆలోచన. అలా ధన్యశ్రీ విహానికి దగ్గర కాలేదు అనే ధన్యశ్రీ ఫ్రెండ్ని లవర్గా యాక్ట్ చేయమన్నాడు. ఫ్రెండ్ కోసం ఆమె గౌతమ్కి లవర్గా యాక్ట్ చేసింది. 6వ నెల ధన్యకి కొద్దిగా జ్వరమే వచ్చింది. కానీ గౌతమ్ చివరి దశలో ఉండి ధన్యశ్రీ స్పర్శని, ఆ బేబీని ఫీల్ అవ్వాలని చివరి కోరికగా అడగగా తనని హాస్పిటల్లో జాయిన్ చేసి కాస్త మత్తుగా ఉండేలా చూసి గౌతమ్ ధన్యశ్రీ దగ్గర ఒక నైట్ ఉన్నాడు. ఆ క్షణం అతను కార్చిన కన్నీళ్లు ఎన్నంటే విహాన్కి తెలుసు. మనసులో గౌతమ్ని, కడుపులో గౌతమ్ బిడ్డని, కంటికి ఎదురుగా విహాన్ని. ఎంత నరకయాతన ధన్యశ్రీ అనుభవిస్తుందో గౌతమ్కి తెలిసి అంత ప్రేమించే దానితో జీవితం లేకుండా చేసినందుకు ఆ క్షణం భగవంతుని ఏమనాలో కూడా తెలియదు. ప్రేమించే ధన్యశ్రీ బయటికి రాని అతని బిడ్డను మనసారా ఆస్వాదించాడు. అందుకే ఆ రోజు ధన్యకి గౌతమ్ అతని పక్కన ఉన్నట్టుగా అనిపించింది. ఉన్నాడు కనుక ఆమె గౌతమ్ అలజడితో ఉందని విహాన్ తన ప్రేమని చూపించాక ఆమె కాస్త తేరుకుంది. అలా ధన్యశ్రీ 8వ నెలప్పుడు ధన్యశ్రీ సెట్ అయింది. గౌతమ్ని ఎలాగైనా బ్రతికించుకునే ఛాన్సు ఉంటుంది అని విహాన్ చాలా ప్రయత్నాలు చేశాడు. ఏమీ ఫలించలే. గౌతమ్ తుది శ్వాస విడుస్తూ కూడా, నా కోసం, నా మాట కోసం నువ్వు చాలా మారావురా, నాకు ఈ సంతోషం చాలు. కానీ ధన్యశ్రీ ప్రేమని ఆస్వాదిస్తూ నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నా ప్రేమను ఎప్పుడూ చెప్పకు ఆమెకు.
బాధ పెట్టకు అని కనుమూశాడు. విహాన్ గౌతమ్ని విదేశాలలోనే అంత్యక్రియలు జరిపేసి ధన్యశ్రీ డెలివరీ అని పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు గౌతమ్ కంటే విహాన్ ముందుగా చనిపోతాడేమో అనిపించింది. ఇప్పుడు అతని కాళ్లకు బంధం ధన్యశ్రీ, గౌతమ్ గుర్తు ఆ బాబు. మానవత్వాన్ని నిలవబెట్టాలి అంటే మచ్చలు కాదు చూడవలసింది, మమకారాన్ని చూడాలి. కామాంధుడిగా పేరు తెచ్చుకున్నా కానీ ఒక స్నేహితుడి కోసం, ఒక అమ్మాయి జీవితం కోసం తనకు తాను మారాడు. ఇంటి పేరు లేకపోతేనే ఎంతో మందికి తండ్రి అయ్యాడు. విహాన్కి ఐడెంటిటీ లేదేమో కానీ కొన్ని వందల మంది పిల్లలకు విహానే ఐడెంటిటీ అయ్యాడు. అలా విహాన్కి ధన్యశ్రీకి మరొక బాబు పుట్టాడు. ఇద్దరు పిల్లల్ని కూడా విహాన్ ఒక్క రకంగా చూసుకోవటం ధన్యశ్రీకి నిజంగా తన జన్మ ధన్యమైంది అనిపించింది. బలవంతంగా తన జీవితంలోకి వచ్చాడు అనుకుంది, కానీ ఆమె జీవితాన్ని అగాధం కాకుండా ఆదుకున్నాడు అని తనకి తెలియకపోయినా అతని ప్రేమలో మాత్రం గౌతమ్ని మర్చిపోయింది. గౌతమ్ చనిపోతూ కూడా అందరూ సంతోషాల్లో ఉండాలి అనుకున్నాడు. ప్రేమ గొప్ప, పెళ్లి గొప్ప, స్నేహం గొప్ప అంటే ఈ కథలో అన్నీ గొప్పే. మరొక స్మాల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.